పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించిన మామిడి గోవిందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరెంట బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సభ్యుల హర్షధ్వానాల నడుమ మామిడి గోవిందరావు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునైన మామిడి గోవిందరావు అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మామిడి గోవిందరావు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడిని, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలను స్వీకరించారు.